శుభోదయం. టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 10 భాగంగా ఈరోజు మనము జోడు లింగాల సంగమేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందింది. ఇది స్వయంభూ శివలింగాలకు ప్రసిద్ధి. ఈ ఆలయం మన రాయలసీమలో ఉండడం మన అదృష్టం. అనంతపురం జిల్లా కూడేరు సమీపంలోని ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందింది. ఇది స్వయంభూ శివలింగాలకు ప్రసిద్ధి. ఇక్కడ శివపార్వతులు జంటగా అంటే జోడు లింగాలుగా వెలవడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయానికి వచ్చేసాం. ఇప్పుడు మనము కుడి పక్కకు తిరిగితే ముందుగా మనకి సాయిబాబా దేవాలయం కనిపిస్తుంది. శ్రీ షిరిడి బాబా దేవాలయం. తర్వాత ఇదిగోండి శ్రీ 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 సంగమేశ్వర స్వామి దేవస్థానం కూడేరు. సంగమేశ్వర స్వామి అని అనడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ జోడు లింగాలతో పాటు 2 నదుల సంగమం వద్ద ఉండటం వల్ల దీనికి ఆ ప్రత్యేకత వచ్చింది. ఇది ఎంతో పురాతన ఆలయం. ఇక్కడికి వచ్చి భక్తులు తమ కోరికలను కోరితే తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పేసి నమ్ముతారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి అనంతపురం జిల్లా లేదా ఉరవకొండ లేదా కళ్యాణదుర్గం ఇక్కడ నుంచి ఈ ఆలయం చేరుకోవడానికి చాలా సులభం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ జోడు లింగాలు మనకు దర్శనమిస్తాయి. జోడు లింగాలు ఎందుకు ఏర్పడతాయో మీకు తెలుసా? నేను కొన్ని పుస్తకాలు, కొన్ని గ్రంథాల నుంచి సేకరించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. మామూలుగా జోడు లింగాలు అంటే శివలింగాల కలయిక. ఈ కలయిక నిర్మాణం 2 శివలింగాలను కలిపి ఉంచడం వల్ల జోడు లింగాలు అని వీటికి పేరు వచ్చింది. శివ శక్తి కలయిక కాబట్టి ఇది ప్రకృతి మరియు పురుషుడి కలయికగా కూడా భావిస్తారు. ఇదిగోండి ఇదే ఆలయ గోపురం. మనము జోడులింగాల ఆలయానికి వచ్చేసాం. ఎంతో పురాతన ఆలయం, ఎంతో ప్రత్యేకత ఉన్న ఆలయం. ఇక్కడికి వచ్చి మీ కోరికలు కోరితే తప్పకుండా ఆ శక్తి శివ కలిసి మనకి మన కోరికలు తీరుస్తాయి అని చెప్పి ప్రజల నమ్మకం. ఈ ఆలయానికి వచ్చేసాము. పదండి ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయ యొక్క ప్రత్యేకతను కూడా తెలుసుకుందాం. ఈ ఆలయం పరిసరాలు చెట్లతో చాలా విశాలంగా ఉంటుంది. ఆలయంలోకి మనము వెళ్దాం. ఇప్పుడు ఆలయంలోకి వెళ్లే ముందు ఎదురుగ్గా మనకు శివయ్య మనం పిలుస్తున్నట్టే కనిపిస్తుంది కదా. ఆ శివయ్య మనం పిలుస్తున్నట్టే ఉంది కదా. నాకైతే అలాగే అనిపించింది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రత్యేకంగా మాఘమాసం లేదా కార్తీక మాసాన్ని ఎంచుకోండి. ఎందుకు అంటే సంగమేశ్వర ఆలయం అంటే 2 నదుల కలయిక. అంతేకాదు ఈ ఆలయానికి 2 లింగాల కలయిక ఉంది కాబట్టి ఇది ఎంతో శక్తివంతమైన ఆలయం. ఇక్కడ శివుడు అంటే పరమ చైతన్యం మరియు ప్రకృతి అంటే ఉమాదేవి అంటే పార్వతీదేవి ఒక్క విడదీయరాని ఐక్యతను సూచించే ఆలయం ఇది. తెలుగులో జోడి అంటే జంట కదా. ఈ నిర్మాణం శివుడు శక్తి లేకుండా ఎప్పుడు ఉండలేరు అని సూచిస్తుంది ఈ ఆలయం మనకి. ఇది సృష్టి మరియు సృష్టికర్త యొక్క విడదీయరాని స్వభావం కాబట్టి ఈ ఆలయం ఎంతో శక్తివంతమైనది. అంతేకాదు ఈ ఆలయంలో 2 నదుల కలయిక జోడులింగాల క్రింద ఉంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు. 2 లింగాల ప్రత్యేకత మరియు 2 నదుల కలయిక కలిగిన ఈ సంగమేశ్వర జోడులింగాల ఆలయం ఎంతో 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 శక్తివంతమైనదని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చి మీరు కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక్కడ చూడండి ఆరు బయట ఎంత బాగా చిత్రీకరించాడో శివుడు, పార్వతి, వినాయకుడు. ఈ పక్క కూడా కొన్ని దేవతామూర్తులు ఉన్నాయి. అలాగే మనము ఆలయం ప్రాంగణంలో వెళ్తే గోపురంకి వెనుక భాగం ఇక్కడ జోడులింగాల ఒక ముద్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆలయం గర్భగుడిలో ఎలా ఉందో అలాగా ఇక్కడ ఆ ముద్ర మనకి కనిపిస్తుంది. ఇంకా గోపురాలు కొన్ని కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే 2 వైపుల గోపురాలు నిర్మాణం అయిపోయింది. ఇంకొక వైపు గోపుర నిర్మాణం స్టార్ట్ చేశారు. అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఆలయాన్ని ఇంకా 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 అభివృద్ధి చేయాలి అని చెప్పి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయంలోకి వెళ్తే మనకి ముందుగా నవగ్రహాలు కూడా ఉంటాయి. తర్వాత
ఆలయంలోకి వెళ్లే ముందు శివలింగం దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్ళొచ్చు, అంటే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి శివలింగం. ఇది ప్రత్యేకంగా అలంకరించడం కోసం ఇక్కడ పెట్టుకున్నారు ఈ శివలింగాన్ని. తర్వాత మనము ఇలా లోపలికి వెళ్తాం. ఆలయం గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇదే దారి. పదండి ఆలయ గర్భగుడిలో కూడా వెళ్దాం. పదండి గర్భగుడిలోకి వెళ్దాం. చూడండి, నంది ఎదురుగానే మనకు జోడి లింగాలు లేదా జంట లింగాలు కనిపిస్తాయి. రండి స్వామిని దర్శించుకుందాము. ఇది అక్షయ పాత్రలోంచి ఎల్లప్పుడూ స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కదా, అందుకనేసి. ఓం నమ శివాయ. ఇలా ఉంటుంది గర్భగుడిలో. జంటలింగాలంటే ఇలాగే ఉంటుంది. ఇంకా మీకు లోపలికి చూపిస్తాను. అది చూడండి, అక్కడ ఆ లింగాల క్రింద 2 నదుల సంగమం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట. ఇదే శ్రీ సంగమేశ్వర జోడి లింగాల ఆలయం. పక్కన ముందు మనకి వినాయకుడు కనిపిస్తున్నాడా, తర్వాత మనకి జోడి లింగాలు. ఓం నమ శివాయ అనుకోండి, హారతి తీసుకోండి. ఓం నమ శివాయ. ఈ ఆలయ చరిత్ర గణం. ఈ ఆలయానికి వచ్చి ఒక్కసారి స్వామివారిని దర్శించుకొని మనసారా మీ కోరికను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాదు, ఈ ఆలయంలో 2 శివలింగాలు ఒకే చోట ఉండటం విశేషం. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇది ఈరోజు ఆలయం ఒక విశిష్టత, చరిత్ర. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. సమస్త లోకా సుఖినో భవంతు.